రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర మహేందర్ గౌడ్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 16 మంది కార్పొరేటర్లు ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ఎన్నికల అధికారి ఆర్డీఓ వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో జరగనున్న మేయర్ ఎన్నికల్లో లతా ప్రేమ్ గౌడ్ను మేయర్గా ఎన్నుకోనున్నట్టు డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేంద్రరెడ్డి ప్రకటించారు. అయితే కార్పొరేషన్లో ఏకపక్ష నిర్ణయాలు భరించలేకనే అవిశ్వాస తీర్మానం పెట్టామని, అవినీతిపై విజయం సాధించామని లతా ప్రేమ్ గౌడ్ అన్నారు. ఎండ చావగొడుతున్నా నా తెలిసే బాగు తిన్నారన్నా బ్రేకింగ్ లో చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర మహేందర్ గౌడ్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 16 మంది కార్పొరేటర్లు ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ఎన్నికల అధికారి ఆర్డీఓ వెంకటరెడ్డి తెలిపారు. త్వరలో జరగనున్న మేయర్ ఎన్నికల్లో లతా ప్రేమ్ గౌడ్ మేయర్గా ఎన్నుకోనున్నట్లు డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేంద్రరెడ్డి ప్రకటించారు. అయితే కార్పొరేషన్లో ఏకపక్ష నిర్ణయాలు భరించలేకనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని, అవినీతిపై విజయం సాధించామని లతా ప్రేమ్ గౌడ్ అన్నారు. 2 నెలల నుంచి రాజ్యాంగం కల్పించిన హక్కుకు మేము మేయర్ ఒంటెత్తు పోకడ పైన ఆయన అవినీతి పైన అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. వాళ్ళు పక్కదారి కోర్టు నుంచి పోయి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. దాన్ని మేము సవాల్ చేస్తూ న్యాయస్థానం న్యాయం అయితే ఏదైతుందో దానికి మాకు అనుకూలంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ప్రకారం ఈరోజు బండ్లగూడ కార్పొరేషన్లో అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దానికి సంపూర్ణంగా 16 మంది ఓటేసి మేయర్పై అవిశ్వాసం నెగ్గడం జరిగింది. ఈరోజు మేయర్ని చైర్పై నుంచి దించడం జరిగింది. ఒంటెత్తు పోకడాలు పోయిన మేయర్ గారిని ఈరోజు చైర్పై దించడం జరిగింది. రేపు రాబోయే దానిలో బండ్లగూడ కార్పొరేషన్ని మేము 16 మంది అందరం కలుపుకొని కార్పొరేషన్ ఎలా అభివృద్ధి చేయాలనేది అందరం సమస్య కూర్చొని మాట్లాడి అన్ని రంగాల్లో కార్పొరేషన్ అభివృద్ధిలో నడిపిస్తాం. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవిశ్వాస తీర్మానం జరిగి నెగ్గడం జరిగింది. ఈ రోజు అవినీతిని అంతమొందించి నెగ్గడం జరిగింది. అంటే ధర్మం గెలిచింది. ఇవాళ 16 మంది కార్పొరేటర్లు అందరూ కలిసి ఒకే మాట మీద నించొని ఈ విజయం ఒక్కరిది కాదు, అందరి విజయం, 16 మంది కార్పొరేటర్ల విజయం ఇది. ఇంత పోటీగా ఉన్నా కూడా అందరూ మాకు సహకరించి ఈ ఎన్నిక జరిగినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం.